ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ నారావారి కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సాధారణంగా రాజకీయ విమర్శలు, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభలో కేవలం పొగడ్తలకి ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేవాంశ్ నుంచి చంద్రబాబు వరకు రికార్డుల పర్వం. జనసేన ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ తన ప్రసంగంలో నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను కొనియాడమే కాకుండా ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రస్తావించారు. లోకేష్ నుంచి మొదలుకుని చిన్నారి నారా దేవాంశ్ వరకు ఆ కుటుంబ సభ్యులు సాధించిన రికార్డులను, వారి సేవా కార్యక్రమాలను సభలో ఏకరువు పెట్టారు. అటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఇటు క్షేత్రస్థాయి ఎమ్మెల్యేల వరకు అందరూ అధికార తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా నారా కుటుంబానికి కొమ్ము కాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత పొగడ్తలకే అసెంబ్లీ సమయాన్ని కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క నిమిషంలో అయిపోతుంది అధ్యక్ష. మొన్ననే చూశాను నేను, నా లోకేష్ గారు ఆయన నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2025లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష. అంత చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. అదే కాకుండా ఆయన రెండో రికార్డు ఏంటంటే 70th టవర్ ఆఫ్ హనోయ్ అనేసి అక్కడ కూడా 1 నిమిషం 43 సెకండ్లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష చిన్న వయసులో. అదేవిధంగా ఇంకోటి 9 చెస్ బోర్డ్స్ ని 32 ఉన్నటువంటి పాన్స్ ని 5 నిమిషాల్లోనే అది సాల్వ్ చేసినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వారైతే, ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా 2025లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025లో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు ఎన్టీ రామారావు గారు మనవరాలైనటువంటి నారా బ్రహ్మణి గారికి, లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్నది నేషనల్ వైడ్ వచ్చింది ఎఫ్ఎంసీజీ గ్రూపులకి. అదేవిధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా యూకే కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదంగా గావిస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభను కోరుకుంటున్నా అధ్యక్ష. మన భారత